రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో విజయవంతంగా పూర్తి చేసుకుందని, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకు పని బాట లేదు. అంటే వీళ్ళ ఆలోచనలు దోచుకుని తిన్నాము, దాచిపెట్టుకున్నాము, ఎన్ని అడగాలంటే పని ఉండాలి. ఆ పని చేసేదానికి ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా అతను అసెంబ్లీ కూడా పోవడం. ఎందుకంటే వాళ్ళకు 11 సీట్లు అక్కడ చేసే ప్రశ్నలకు, అక్కడ చేసేదానికి వాళ్ళు చేసిన చేష్టాలకు అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ రోజులు వాళ్ళు అసెంబ్లీకి పోవడం లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు చనిపోతారు, ఏ రకంగా బురద జల్లాల కూటమి పైన అనే ఆలోచనలో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. నిన్న ఒక యాక్చువల్గా అతను ఒక కేసులు రౌడీ షీట్ తప్పినవాడు, ఎటువంటి వాడన్నా కానీ పోలీసుకి అది తప్పిదం, పోలీసు తప్పు చేసినారు. వెంటనే మా పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి డీజీపీతో సీఎం గారితో డిస్కస్ చేసి ఇమ్మీడియట్లీ సీని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి అతని మీద కేసు కూడా కట్టారు. దానిపైన పోయి ఎవరు అంటారు, చనిపోయినోడు చనిపోతే ఆ పేలాలు లేకపోతే మారిగా సామెతలు ఉన్నాయి. దానికోసము ఈ పరిగెత్తుకుంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినారు. అంటే వాళ్ళు పక్కాగా చెప్తున్నారు, మేము జనసేన వాళ్ళము, జనసేన సభ్యత్వాలు ఉన్నాయి, మేము జనసేన నాయకులు, మేమంతా మా కుటుంబం జనసేనలో ఉన్నామని వాళ్ళు పదే చెప్పుకుంటున్నారు. అయినా కూడా ఈ యొక్క నాని అనే ఒకడు ఉన్నాడు, చిల్లర వెధవ. అతనికి ఏం మాట్లాడతాడో ఏమో అతనికే తెలియదు. అటువంటి వాడు కూడా మాట్లాడతాడు. ఈరోజు కొన్నివేల పవన్ కళ్యాణ్ గారంటే ఒక డిప్యూటీ సీఎం, ఆంధ్ర డిప్యూటీ సీఎం అంటే ఒక ఇండియానే కాదు వరల్డ్ వైడ్ చూస్తున్నారు. అతి చిన్న తక్కువ టైంలో 2 సంవత్సరాల్లోనే ఈరోజు పంచాయతీలో ఆయన అనేది నిరూపించుకొని ఈరోజు అతనికి ఫస్ట్ అవార్డు రావడం. ఇంతవరకు పంచాయతీ ఇండియాలో మన ఎన్నో ర్యాంకులు, ఆంధ్ర ఎన్నో ర్యాంకులు ఉండేది, ఈ రోజు మొదటి ర్యాంక్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దానికైనా సమర్థుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసే పనితీరును బట్టి గొప్ప గౌరవం దక్కింది. కానీ ఈరోజు ఒక తెలంగాణలో ఒక బాలుడు పాపము హెల్త్ బాగాలేక మంచాన్ని పరిమితమైన వ్యక్తి, ఈయన మనసుతో నా అభిమానుడు ఈ మార్గం మంచంలో పనుకున్నాడు, అతని లాస్ట్ కోరిక చూడాలనిపించిందని చెప్పి అని ఆ పదే ఆయన అడిగితే అక్కడికి ఆ బాలుని పరామర్శించేదానికి పవన్ కళ్యాణ్ గారి తెలంగాణకు జరిగింది. అక్కడ ఈయన అంటాడు, ఈ పెళ్లి నాని వీడు మరి మనిషో మరి పశువుమో నాకు తెలియదు, కానీ ఇటువంటి జోకర్గా ఉండబట్టే సమాజంలో రాజకీయం అంటే చిన్నచూపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక అభిమాని హెల్త్ బాగాలేనివాడు, మంచం పరిమితమైన వ్యక్తి ఆయన అడిగితే ఆయన ఇన్ని షెడ్యూల్ బిజీన్నా కూడా పోయి ఆ పరామర్శించి ఆ పిల్లలకు కావాల్సిన కోరికలను తీర్చి అతనితో దాదాపు 1 గంట సేపు టైం స్పెండ్ చేసి మళ్ళా గుడికి పోయి వాళ్ళ తల్లిదండ్రులు పూజ చేయించి వచ్చినారంటే ఒక అభిమానుడు అడుగుతానే పోవాల్సిన అతని బాధ్యత అది. అటువంటిది కూడా వీళ్ళు ఆయన విమర్శిస్తారంటే వీళ్ళని ఏ రకంగా పోల్చుకోవాలనో సభ్య సమాజం అది చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. అదే కాకుండా నిన్న లేక మొన్న మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఒక దళిత మహిళ, ఆమెను కూటమి ప్రభుత్వంలో మంచి గౌరవం ఇచ్చి ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఆమె పెట్టారు. ఆ హోమ్ మినిస్టర్తో ఒక స్టేట్కి ఆమె లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక మినిస్టర్ను అతను మేకప్ చేసుకొని పోతారా? మన ఇంట్లో మన ఆడవాళ్ళు మేకప్ చేసుకొని పోరా? మన ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ చేసుకుని ఒక రకంగా కనపడతారు, బయట హోమ్ మినిస్టర్ ఆమె చేసుకుంటే ఒక రకంగా కనపడుతుందా? ప్రతి ఒక్కరూ ఎవరన్నా కానీ తల్లిని అమ్మను పోల్చుకోవాలి. ఆ మహిళ కనపడితే అమ్మనో తల్లినో బిడ్డనో అక్క చెల్లెల్లో పోల్చుకోవాలి మనం. అది వేరే రకంగా పోల్చుకుంటే వేరే రకంగా ఆలోచిస్తే రకరకాల ఆలోచనలు వస్తాయి. అటువంటి ఆలోచనలు వచ్చే వ్యక్తి మనోడు గుడివాడ అమర్నాథ్. కోడిగుడ్ల మంత్రి అని పేరు పెట్టారని
అతనికి ఏమన్నా సొల్లి ఉంది, అతను ఏం మాట్లాడినా అతను తెలుస్తుందా? ఒక మహిళను ఎవరో దూషిస్తారా? ఏదంటే రాజకీయ పరంగా తప్పు జరిగితే విమర్శించండి, విమర్శకు సమాధానం చెప్తారు, లేదంటే ఎదురు కూర్చోండి. అంతేగాని ఇక విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మీరు గెలిచి ఎమ్మెల్యేలు అయ్యి ఇంటికి పరిమితమైనారు. ఇది ఏదో జరుగుతుంది, దాన్ని తీసుకొని కూర్చు చూపించేదో మాట చెప్పాలి. నిన్న మొన్న ఈ టీచర్ల పోస్టుల విషయంలో కూడా రకరకాలుగా దగ్గర 5-6 రకాలుగా అబద్ధాలు వేసాం. ఒక్క దాంట్లో కూడా నిలబడలేదు. వీళ్ళ పని అంతా విమర్శల వరకే. ఆ ప్రతి విమర్శ వచ్చినప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితులు అది.